Welcome back to Blueprint Study Channel. ఇది ప్రాక్టీస్ టెస్ట్ నంబర్ 60. బేసికలీ ఇంగ్లీష్ కంటెంట్ మీద బేస్ చేసిన ఎంసీక్యూస్. ఓకే, సో ఈ ఎంసీక్యూస్ మనకి ఏపీ టెట్కి, ఏపీ డిఎస్సికి, సిటెట్కి, కేవీ టీచర్ రిక్రూట్మెంట్ అంటే కేంద్రీయ విద్యాలయ టీచర్ రిక్రూట్మెంట్ లేదా రైల్వే స్కూల్స్ టీచర్ రిక్రూట్మెంట్, ఇలా ఏ సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్కైనా పనికొస్తాయి. ఓకే, ఎందుకంటే ఈ ఎంసీక్యూస్ అన్నీ కూడా ఏపీఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ పుస్తకాల మీద బేస్ చేసిన ఎంసీక్యూస్. సో ఈ ఎంసీక్యూస్లో మనము గ్లాసరీని, లెసన్ అండ్ ఎక్సర్సైజెస్ మీద మాత్రమే ఎంసీక్యూస్ చేసాము. ఎలా అయితే మన టెట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి అనే దాన్ని చూసి వాటిని బేస్ చేసుకుని అలాంటి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసిన వీడియోస్ ఇవి. ఓకే, సో మనం క్లాస్ 3 నుంచి స్టార్ట్ చేసాము. 3, 4, 5 ఏమో ఏపీఎస్సీఆర్టీ పుస్తకాలు, 6 నుంచి స్టార్ట్ చేసి మనం ఏపీఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ పుస్తకాలు సేమ్ కాబట్టి ఎన్సీఆర్టీ పుస్తకాలు అని కూడా అనొచ్చు. ఓకే, అందుకని మనకి సిటెట్కి కూడా పనికొస్తాయి. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం, ఈ వీడియోలో అరౌండ్ 50 ఎంసీక్యూస్ ఉంటాయి. ఇందులో మనము లెసన్ నెంబర్ 4 ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్, దాంట్లోనే ఒక పోమ్ ఉంది, ద లేక్ ఐల్ ఆఫ్ ఇన్నిస్ఫ్రీ అని చెప్పి. ఈ రెండిటి మీద బేస్ చేసిన ఎంసీక్యూస్ ఇవి. ఓకే, సపోజ్ మీకు నాకంటే ముందే, నేను చెప్పకముందే మీకు ఆన్సర్ తెలిస్తే మాత్రం డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, మీ కామెంట్స్ ఉంటే నాకు కూడా ఇంకా ఏం చేద్దామా అన్న ఇన్స్పిరేషన్ లాగా, మోటివేషన్ లాగా ఉంటుంది. ఓకే, సో ఒకసారి లెసన్ని చదివి ఆ తర్వాత ఈ వీడియో చూస్తే ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్. లేదా వీడియో చూసిన తర్వాత అయినా టెక్స్ట్ బుక్ చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ చదవకుండా మాత్రం ఉండదు. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1, a short, interesting or amusing story about a real incident or person is called. A short, interesting or amusing story about a real incident or person. ఓకే, బస్ స్టాండ్లో నుంచున్నప్పుడు ఏదో జరిగింది, సో తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు లేదా స్కూల్కి వెళ్ళినప్పుడు ఈరోజు ఏం జరిగింది తెలుసా అని చెప్పి చెప్తాం కదా, దాని గురించి అనమాట ఇది. A short, interesting, amusing story about a real incident or person is called fable, parable, anecdote, ballad. ఆప్షన్ 3, దీన్ని మనము ఎనెక్డోట్ అని చెప్పి అంటాం. ENECDOT. మన జీవితంలో జరిగిన ఏదన్నా సంఘటన గురించి మనం చెప్తే దాన్ని మనము ఎనెక్డోట్ అని చెప్పి అంటాం. 2, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అ డిక్టేషన్ ఎక్సర్సైజ్. డిక్టేషన్ అనగానే ఓన్లీ మనము చిన్నపిల్లలకి ఇచ్చినట్టు ఓన్లీ వర్డ్స్ అన్న ఆలోచనలో ఉండదు. ఓకే, డిక్టేషన్ అన్నప్పుడు మనము ఒక చిన్న పారాగ్రాఫ్ని కూడా డిక్టేషన్ లాగా ఇవ్వచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అ డిక్టేషన్ ఎక్సర్సైజ్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్? టు టెస్ట్ మెమరీ స్కిల్స్ ఓన్లీ, టు ఎంకరేజ్ rote learning of vocabulary, to foster unconscious thinking and focus on language form, to improve handwriting speed. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే ఎంత టైం లేదు అని అనిపించినా 4 ఆప్షన్స్ చదవకుండా ఒక ఆప్షన్ చదివి ఇది కరెక్టే అని అనుకునే ఆన్సర్ మాత్రం టిక్ పెట్టద్దు. ఓకే, 4 చదవాలి, ఆ తర్వాతే మీరు ఏది కరెక్ట్ అనేది డిసైడ్ చేయాలి. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ డిక్టేషన్ ఎక్సర్సైజ్? ఈ క్వశ్చన్ నేను పేజ్ నెంబర్ 44లో మీకు వెళ్తే ఇక్కడ నోట్స్ ఫర్ ద టీచర్ అని చెప్పి ఉంది. ఆ నోట్స్ ఫర్ ద టీచర్లో ఈ లెసన్లో డిక్టేషన్ ప్యాసేజ్ ఉంది. ఈ డిక్టేషన్ ప్యాసేజ్ మేము ఎందుకు ఇచ్చామంటే ఇట్ హెల్ప్స్ టు ఫాస్టర్ అన్కాన్షియస్ థింకింగ్ అండ్ ఫోకస్ ఆన్ లాంగ్వేజ్ ఫామ్ అని చెప్పి ఒక సెంటెన్స్ ఉంది. ఆ సెంటెన్స్ నుంచి ఈ ఎంసీక్యూని నేను మీకోసం ఫ్రేమ్ చేశాను, ఎందుకంటే మనకి టెట్, సీటెట్లో ఇలాంటి క్వశ్చన్సే అడుగుతారు కాబట్టి. ఓకే, సో డిక్టేషన్ ఎక్సర్సైజ్ అనేది మనం పిల్లలకి ఇచ్చినప్పుడు అసలు ఒక వర్డ్ ఆ సౌండ్ ఎలా ఉంది, లేదా ఒక ప్యాసేజ్ మనం డిక్టేట్ చేస్తున్నప్పుడు దానిలోని సింటాక్స్ ఎలా ఉంది, లేదా ఆ సెంటెన్స్లో గ్రామర్ ఎలా ఉంది అన్నది మనం నేర్పించకపోయినా కూడా అన్కాన్షియస్లీ అంటే సబ్ కాన్షియస్లీ మనకి తెలియకుండానే ఆ ప్యాటర్న్ మనకి ఇంటర్నలైజ్ అయిపోతుంది. ఓకే, సో డిక్టేషన్ అనేది మనం ఇచ్చినప్పుడు ప్యాసేజెస్ లాంటివి
టు ఫాస్టర్ అన్కాన్షియస్ థింకింగ్ అండ్ ఫోకస్ ఆన్ లాంగ్వేజ్ ఫామ్. ఇప్పుడు లాంగ్వేజ్ని సపోజ్ మీరు వీడియో పెట్టుకుని ఏదైనా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ మీరు కంటిన్యూస్గా వింటూ ఉంటే మీకు గ్రామర్ రాకపోయినా కూడా సంవత్సరం తర్వాత మీకు గ్రామర్ మిస్టేక్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది. ఎందుకంటే సబ్ కాన్షియస్గా మీరు ఆ గ్రామర్ సింటాక్స్ ఏంటి, ఏది ఎలా వాడాలి అన్నది సబ్ కాన్షియస్గా కావాలని కాకపోయినా కూడా అది ఇంటర్నలైజ్ అయిపోతుంది. ఓకే. థర్డ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లీడ్ సెంటెన్స్ ఇన్ అ న్యూస్ పేపర్ రిపోర్ట్? ఈ లెసన్ ఎండ్లో ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ అడిగారు. సో ఐ థాట్ కొన్ని క్వశ్చన్స్ మనం న్యూస్ పేపర్ రిపోర్ట్ మీద కూడా చూద్దామని. వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకు మనం ఈ లీడ్ సెంటెన్స్ అనే దాన్ని న్యూస్ పేపర్ రిపోర్ట్లో ఎందుకు వాడతాం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లీడ్ సెంటెన్స్ ఇన్ అ న్యూస్ పేపర్ రిపోర్ట్? టు ప్రొవైడ్ అడిషనల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, టు ఇంక్లూడ్ ఫ్యాక్ట్స్ అండ్ కొటేషన్స్, to introduce the writer's opinions and impressions, to offer a summary of the story's important details. న్యూస్పేపర్ రిపోర్ట్లో లీడ్ సెంటెన్స్ గురించి మాట్లాడుతున్నాం. న్యూస్ పేపర్ రిపోర్ట్లో మనం దేని గురించి అన్న ఒక స్టోరీ రాసే ముందు అసలు ఆ స్టోరీ గురించి ఏమిటి అన్నది ఒక సమ్మరీ లాగా, ఒక చిన్నగా అసలు దాంట్లో ఏముంది, మెయిన్ పర్పస్ ఏంటి, ఆ మెయిన్ పాయింట్ అన్నది రాసిస్తాం అనమాట. దాన్ని మనం లీడ్ సెంటెన్స్ అని చెప్పి అంటాం. సో ఆ లీడ్ సెంటెన్స్ మనం చదివినప్పుడు మనం అసలు ఆ ఈవెంట్ ఎవరు చేశారు, లేదా అసలు ఏం జరిగింది, లైక్ హూ డిడ్ ఇట్, వాట్ హ్యాపెన్, లేదా ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ఆర్ ఎక్కడ జరిగింది, వేర్ ఇట్ హ్యాపెన్, ఎందుకు జరిగింది, ఆర్ హౌ ఇట్ హ్యాపెన్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఆ లీడ్ సెంటెన్స్ ఒక్కటి చదివితేనే మనకి తెలిసిపోతుంది. ఓకే. సో పర్పస్ ఆఫ్ లీడ్ సెంటెన్స్ ఇన్ అ న్యూస్ పేపర్ రిపోర్ట్ ఇస్ టు ఆఫర్ ఎ సమ్మరీ ఆఫ్ ద స్టోరీస్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. Which voice is generally used in a report to describe past actions? Which voice is generally used in a report to describe past actions? Active voice, future voice, passive voice, direct voice. ఏ రిపోర్ట్ రైటింగ్లో అయితే మనము పాస్ట్ అయిపోయిన ఈవెంట్స్ గురించి, అయిపోయిన యాక్షన్స్ గురించి మాట్లాడతామో అందులో మనము ప్యాసివ్ వాయిస్ని వాడతాం. ఓకే. సో ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, మనం ఎవరు యాక్షన్ చేస్తున్నారో వాళ్ళ మీద మనం ఫోకస్ ఇవ్వకుండా ఆ ఈవెంట్, ఆ పర్సన్ మీద కాకుండా మనము ఆ ఈవెంట్ లేదా ఆ యాక్షన్ మీద మనము ఫోకస్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రిన్సిపల్ ఏదన్నా సెరమనీని ఇనాగరేట్ చేశారు అంటే రిపోర్ట్ రైటింగ్లో మనము ద ప్రిన్సిపల్ ఇనాగరేటెడ్ ద సెరమనీ అని రాయకుండా ద సెరమనీ వాజ్ ఇనాగరేటెడ్ బై ద ప్రిన్సిపల్ అని చెప్పి రాస్తాం. ఓకే. సో ఈవెంట్ మీద మనం ఎంఫసైజ్ చేస్తాము అండ్ నాట్ ఆన్ ద డూవర్. వాట్ వాయిస్ ఇస్ జనరలీ యూజ్డ్ ఇన్ అ రిపోర్ట్ టు డిస్క్రైబ్ పాస్ట్ యాక్షన్స్ అన్నప్పుడు ఆప్షన్ 3 ప్యాసివ్ వాయిస్ని వాడతాము. ఎందుకంటే ప్యాసివ్ వాయిస్లో మనము యాక్షన్ మీద మనం స్ట్రెస్ ఇస్తాము, డూవర్ మీద మనం స్ట్రెస్ ఇవ్వం కాబట్టి. 5. What does the byline contain in a news report? What does the byline in a news report contain? Name of the newspaper, name of the place, date, name of the news reporter. బైలైన్లో మనకి నేమ్ ఆఫ్ ద న్యూస్ రిపోర్టర్ ఉంటుంది. 6th, in report writing for a school magazine, how should the writing style generally be? In report writing for a school magazine, how should the writing style generally be? Less formal and more descriptive, extremely formal and technical, filled with bookish phrases and technology, rigidly structured and repetitive. బయట న్యూస్ పేపర్ అన్నప్పుడు మనకి లాంగ్వేజ్ చాలా ఫార్మల్గా ఉంటుంది, ఎందుకంటే చదివే వాళ్ళు కూడా అడల్ట్స్ కాబట్టి. ఓకే. స్కూల్ మ్యాగజైన్ అన్నప్పుడు మనం బేసికలీ పిల్లల కోసం అని చెప్పి స్కూల్ మ్యాగజైన్ని తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం అది తక్కువ ఫార్మల్గా ఉండాలి, ప్లస్ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. లెస్ ఫార్మల్ అండ్ మోర్ డిస్క్రిప్టివ్. 7. What is the purpose of including quotations in a newspaper report? What is the purpose of including
quotations in a newspaper report to confuse the readers with different viewpoints, to make the report longer, to provide opinions and impressions of the writer, to provide direct information from the sources involved in the event. Quotations ని న్యూస్ పేపర్ రిపోర్ట్లో ఎందుకు యాడ్ చేస్తాం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంక్లూడింగ్ quotations in a newspaper report? డైరెక్ట్గా మనం ఐ విట్నెసెస్ నుంచి లేదా ఎక్స్పర్ట్స్ నుంచి అఫీషియల్స్ నుంచి వాళ్ళు ఏమన్నారు అన్న సెంటెన్స్ని మనం రాసినప్పుడు అది ఎక్కువ ఆథెంటిక్గా ఎక్కువ క్రెడిబిలిటీ ఉంటుంది. ఓకే, క్రెడిబిలిటీ. ఓకే, అందుకని చెప్పి మనము కొటేషన్స్ని వాడతాం. ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా యాక్సిడెంట్ జరిగింది లేదా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకుంటాం. ఓకే, సో అక్కడ ఒక రెసిడెంట్ చెప్పారు, వీ హర్డ్ ఎ లౌడ్ నాయిస్ అండ్ రష్డ్ అవుట్ సైడ్ సెడ్ ఎ రెసిడెంట్ అని చెప్పి రాసినప్పుడు ఆ ఐ విట్నెసెస్ వాళ్ళు మనకి ఆ కొటేషన్ ఇచ్చినప్పుడు అది మనకి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది. టు ప్రొవైడ్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సోర్సెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఈవెంట్. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. 8th, one major advantage of giving a passage for dictation in language learning. One major advantage of giving a passage for dictation. చిన్నపిల్లలకి ఇచ్చినట్టు వర్డ్స్ కాకుండా ఒక 5-6 sentences passage for dictation in language learning. It helps students memorize textbook content. It enhances listening, writing and spelling skills. It encourages group discussions. It avoids the need for grammar teaching. పిల్లలకి మనం ఒక పెద్ద ప్యాసేజ్ ఇచ్చినప్పుడు డిక్టేషన్ వాళ్ళకి లిసనింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, స్పెల్లింగ్ స్కిల్స్ అన్నీ కలిపి ఇంప్రూవ్ అవుతాయి. ఆప్షన్ 2, ఇట్ ఎన్హాన్సెస్ లిసనింగ్, రైటింగ్ అండ్ స్పెల్లింగ్ స్కిల్స్. ఓకే, మనం ఇక్కడ ఏం అడిగాం? అడ్వాంటేజ్ ఆఫ్ గివింగ్ అ ప్యాసేజ్ ఫర్ డిక్టేషన్. ఓకే, ఇదే క్వశ్చన్ ఇంకోలాగా కూడా అడగచ్చు. ఇందాక క్వశ్చన్ మనం పాజిటివ్గా అడిగాము, ఈ క్వశ్చన్ ఏమో మనం నెగేషన్లో అడుగుతున్నాం. ఓకే, డిక్టేషన్ ఎక్సర్సైజెస్ హెల్ప్ ఇన్ డెవలపింగ్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కిల్స్ ఎక్సెప్ట్, ఒక్కటి తప్ప మిగతావన్నీ డెవలప్ అవుతాయి అని చెప్పి అడుగుతున్నాం. ఓకే, సో ఈ క్వశ్చన్ నెగేషన్లో అడిగా. డిక్టేషన్ ఎక్సర్సైజెస్ హెల్ప్ ఇన్ డెవలపింగ్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కిల్స్ ఎక్సెప్ట్ అంటే ఏదో ఒకటి మాత్రం డెవలప్ అవ్వదు, ఒకటి నేను తప్పిచ్చానని చెప్పి అర్థం. లిసనింగ్ అండ్ స్పీకింగ్, స్పెల్లింగ్ స్కిల్స్, కాన్సన్ట్రేషన్ అండ్ యాక్యురసీ, సెంటెన్స్ స్ట్రక్చర్ రికగ్నిషన్, group discussion skills. Dictation exercises help in developing all of the following skills except one. ఆ వన్ ఏది? నాలుగిట్లో విని రాయాలి కాబట్టి లిసనింగ్ పెరుగుతుంది. ఆ వర్డ్స్ స్పెల్లింగ్ ఏంటి అన్నది కూడా మనం రీకాల్ చేసుకోవాలి కాబట్టి స్పెల్లింగ్ పెరుగుతుంది. కాన్సన్ట్రేట్ చేయకపోతే మనము కొన్ని వర్డ్స్ మిస్ అయిపోతాం కాబట్టి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కరెక్ట్గా విని రాయాలి కాబట్టి యాక్యురసీ కూడా పెరుగుతుంది. సెంటెన్స్ స్ట్రక్చర్ రికగ్నిషన్, ఎందుకంటే టీచర్ చెప్తున్న సెంటెన్స్ని మనం రాస్తాం కాబట్టి సబ్ కాన్షియస్గా ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ అవన్నీ కూడా నేర్చుకుంటాం. ఓకే, సో డిక్టేషన్ వల్ల డెవలప్ అవ్వనిది ఆప్షన్ 4, గ్రూప్ డిస్కషన్ స్కిల్స్కి డిక్టేషన్కి అస్సలు సంబంధం లేదు. ఓకే, సో డిక్టేషన్ స్కిల్స్ హెల్ప్ ఇన్ డెవలపింగ్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కిల్స్ ఎక్సెప్ట్ అన్నప్పుడు గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ ఈజ్ యువర్ ఆన్సర్. 9th question, engaging in self or peer correction helps in. Engaging in self or peer correction. ఓకే, సెల్ఫ్ అంటే డిక్టేషన్ ఇచ్చిన తర్వాత చైల్డ్ వాళ్ళంతటి వాళ్ళే కరెక్ట్ చేయటం. పియర్ కరెక్షన్ అంటే ఏ పేపర్ బి పేపర్ ఏ కరెక్ట్ చేస్తే దట్ ఈస్ పియర్ కరెక్షన్. ఓకే, ఎంగేజింగ్ ఇన్ సెల్ఫ్ ఆర్ పియర్ కరెక్షన్ హెల్ప్స్ ఇన్ 1. డెవలపింగ్ లెర్నర్ ఆటోనమీ, 2. enhancing critical thinking, 3. improving language awareness, 4. building collaborative learning skills, 5. all of the above. ఓకే, నేను 5 ఇచ్చాను అంటే ఆప్షన్ 5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, పియర్ కరెక్షన్, సెల్ఫ్ కరెక్షన్ ఇచ్చినప్పుడు మనకి పిల్లల్లో ఆటోనమీ అన్నది పెరుగుతుంది, ఎందుకంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ దే ఆర్ లెర్నింగ్.
ఎన్హాన్సింగ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, ఇంప్రూవింగ్ లాంగ్వేజ్ అవేర్నెస్, బిల్డింగ్ కొలాబరేటివ్ లెర్నింగ్ స్కిల్స్. ఓకే, ఈ 4 పెరుగుతాయి మనకి సెల్ఫ్ కరెక్షన్ కానీ ప్యూర్ కరెక్షన్ కానీ ఇచ్చినప్పుడు. ఇదే క్వశ్చన్ ఇంకోలాగా నెగేషన్లో అడగచ్చు. ఎంగేజింగ్ ఇన్ సెల్ఫ్ ఆర్ ప్యూర్ కరెక్షన్ helps in all of the following except developing learner autonomy, enhancing critical thinking, improving language awareness, memorizing lengthy text. ఓకే, ఇక్కడ మనం ఏమేమి ఉన్నాయన్నాం, లెర్నింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులోంచి ఇది ఉంది, క్రిటికల్ థింకింగ్ ఉంది, ఇది ఉంది. ఓకే, సో మనం వాళ్ళంతటా వాళ్ళు కరెక్ట్ చేసుకున్నా పియర్ కరెక్షన్ చేసుకున్నా ఇలాంటిది ఏం జరగదు. మెమరైజింగ్ లెందీ టెక్స్ట్ అన్నది కాదు. ఓకే, సో ఎక్సెప్ట్ మెమరైజింగ్ లెందీ టెక్స్ట్ ఈజ్ యువర్ ఆన్సర్. 10th, a word used disapprovingly to talk about a person who is unusual and doesn't behave, look or think like others. ఓకే, చాలా మందిలో మనకి ఎవరో ఒకళ్ళు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తారు. ఓకే, ఆ డిఫరెంట్గా ఉన్న పర్సన్ డిఫరెంట్గా ఉన్నాడు అని చెప్పి మనం ఏమంటాం, వాళ్ళు కొంచెం తేడాగా ఉన్నారు అంటాం కదా. సో ఇంగ్లీష్లో వాళ్ళని మనం ఫ్రీక్ అని చెప్పి అంటాం. అ వర్డ్ యూజ్డ్ డిసప్రూవింగ్లీ టు టాక్ అబౌట్ ఎ పర్సన్ హూ ఇస్ అన్యూజువల్ అండ్ డజంట్ బిహేవ్, లుక్ ఆర్ థింక్ లైక్ అదర్స్ అంటే ఫ్రీక్ అని చెప్పి వాడతాం. FREAK. ఓకే, ఐన్స్టీన్ వాజ్ ఆఫెన్ కన్సిడర్డ్ ఎ ఫ్రీక్ బై హిస్ క్లాస్మేట్స్. ఓకే, ఎందుకంటే వాళ్ళ క్లాస్మేట్స్ అందరికంటే కూడా ఈయన ఆలోచన కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండేది. అందుకని చెప్పి వాళ్ళకి ఇతను డిఫరెంట్గా అనిపించి అతన్ని ఫ్రీక్ అని చెప్పి అనేవాళ్ళు. ద వర్డ్ జీనియస్ రెఫర్స్ టు ఎ పర్సన్ హూ ఇస్, జీనియస్ అంటే ఏంటి, లేజీ అండ్ కేర్లెస్, unusual in appearance, extremely intelligent or talented, always humorous and funny. Genius, GENIUS. Genius, extremely intelligent or talented. 12th, artificial intelligence has taken the world by storm. Identify the sentence that means the same. Okay, meaning మారకూడదు. Artificial intelligence has taken the world by storm. Identify the sentence that means the same. AI has created storms in the world. AI has surprised the world with destruction. AI has become popular and successful very quickly. AI has taken control of the weather. ఇదే మీనింగ్ ఉన్న సెంటెన్స్ ఏది ఈ 4గిట్లో? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ టేకెన్ ద వరల్డ్ బై స్టామ్ అంటే ఏంటి, టేకెన్ ద వరల్డ్ బై స్టామ్ అంటే ఏంటి అని మీకు అర్థమైతే యూ విల్ బి ఏబుల్ టు గెస్ ద ఆన్సర్. సేమ్ మీనింగ్ ఉన్నది ఆప్షన్ 3. AI హ్యాస్ బికమ్ పాపులర్ అండ్ సక్సెస్ఫుల్ వెరీ క్విక్లీ. టేకెన్ ద వరల్డ్ బై స్టామ్ అంటే సడన్గా పాపులర్ అయిపోతే టేకెన్ ద వరల్డ్ బై స్టామ్ అని చెప్పి అంటాం. ద ఫ్రేజ్ టుక్ ద వరల్డ్ బై స్టామ్ మీన్స్, ఓకే, సో మీకు ఇలా కూడా అడగచ్చు, ఇలా కూడా అడగచ్చు. ద ఫ్రేజ్ టుక్ ద వరల్డ్ బై స్టామ్ మీన్స్ ఆప్షన్ 3 బికేమ్ పాపులర్ ఆర్ సక్సెస్ఫుల్ వెరీ క్విక్లీ. టుక్ ద వరల్డ్ బై స్టామ్ అంటే became popular or successful very quickly. 13. Artificial intelligence is a groundbreaking technology that is changing the world. Artificial intelligence is a groundbreaking technology that is changing the world. The word groundbreaking refers to something that is already tested and old, unimportant and irrelevant, new, innovative and important, dangerous and harmful. Groundbreaking technology. Groundbreaking అంటే సంథింగ్ ఇప్పటి వరకు లేని టెక్నాలజీ అనమాట. సంథింగ్ న్యూ, ఇప్పుడే కనుక్కున్నారు, లేదా చాలా ఇంపార్టెంట్ కొత్త కొత్త ఐడియాస్, న్యూ ఐడియాస్ లేదా న్యూ మెథడ్స్ వాడి వచ్చిన దాన్ని మనము గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ, ఇప్పటి వరకు అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పి అర్థం. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అ గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ దాట్ ఈస్ చేంజింగ్ ద వరల్డ్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ న్యూ,
ఇప్పటి వరకు ఎప్పుడు లేదు, ఇప్పుడే కనుక్కున్నారు అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి అర్థం. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 14. A person who does something for personal enjoyment rather than as a profession. ఇప్పుడు మనం సింగింగ్ ఉంది, ఓకే. ఈ సింగింగ్ మనం ఇంట్లో పాడవచ్చు, లేదా దాన్ని మనం ఒక ప్రొఫెషన్గా తీసుకుని ఇంకెక్కడన్నా కూడా పాడొచ్చు కదా. సో మనం ప్రొఫెషన్గా తీసుకుని పాడటం కాకుండా ఊరికే మన ఎంజాయ్మెంట్ కోసం నాకు పాడటం ఇష్టం అని చెప్పి నేను పాడుకుంటే దాన్ని ఏమంటారు? అ పర్సన్ హూ డస్ సంథింగ్ ఫర్ పర్సనల్ ఎంజాయ్మెంట్ rather than as a profession is called amateur, professional, expert, trainer. He is an amateur photographer. అంటే ఏంటి? అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ అంటే అతనికి ఇష్టం కెమెరా తీసుకుని అందంగా ఉన్న సీన్లు అవి ఫోటోలు తీయటం ఇష్టం, ఓకే. సో ఆప్షన్ 1 amateur is the answer. AMATEUR. A person who does something for personal enjoyment rather than a profession. అంటే not for a profession, only for personal enjoyment అని చెప్పి అర్థం. The word regimentation refers to regimentation, REGIMENTATION, ఓకే. ఈ రెజిమెంటేషన్ అనగానే మీకు ఆర్మీలో ఉండే రెజిమెంట్ అన్నది గుర్తుపెట్టుకుంటే మీకు దీని ఆన్సర్ ఈజీ, ఓకే. ఆర్మీలో ఎలా ఉంటుంది? అంతా చాలా డిసిప్లిన్, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా. సో ద వర్డ్ రెజిమెంటేషన్ రెఫర్స్ టు ఆప్షన్ 3 స్ట్రిక్ట్ ఆర్డర్ ఆర్ డిసిప్లిన్ టు అన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటే రెజిమెంటేషన్ అని చెప్పి అంటాం. 16. Choose the word that is most similar in meaning to stifled. మోస్ట్ సిమిలర్ అంటున్నాము, కరెక్ట్ మీనింగ్ కాదు కానీ దగ్గరగా. స్టిఫిల్డ్ అంటే ఏది? ఎంకరేజ్డ్, సఫకేటెడ్, రిలీజ్డ్, ఎక్స్ప్రెస్డ్. స్టిఫిల్డ్ అంటే ఊపిరాడదనమాట, సఫకేటెడ్ ఆర్ అనేబుల్ టు బ్రీత్. 17. A person who is willing to understand and respect others' opinions is called. A person who is willing to understand and respect others' opinions is called rigid, aggressive, arrogant, liberal. స్కూల్లో ఒక మీటింగ్ పెట్టి ఓన్లీ హెచ్ఓడి మాటలే కాకుండా టీచర్ అందరి ఒపీనియన్ కూడా తీసుకుంటే ఏంటి? చాలా లిబరల్గా ఉన్నట్టు లెక్క, ఓకే. Who is willing to understand and respect others' opinions is called option 4 liberal, LIBERAL, liberal. Choose the word that is most similar in meaning to ally. Choose the word that is most similar in meaning to ally, ALLY. Enemy, rival, friend, stranger, okay. India and Bangladesh have been allies in trade, culture and regional cooperation. Allies అంటే ఏంటి? మనని సపోర్ట్ చేసేవాళ్ళు, మన ఫ్రెండ్స్, మన జట్టు అన్నప్పుడు మనం అలీ లేదా ప్లూరల్ అయితే అలీస్ అని చెప్పి అంటాం. అంటే ఆప్షన్ 3 ఫ్రెండ్. 19. A word used disapprovingly to talk about people who do not like art, literature or music. A word used disapprovingly to talk about people who do not like art, literature or music. Philistines, aesthetics, elites, scholars. ఎవరికైతే ఆర్ట్ లేదా పుస్తకాలు, మ్యూజిక్, పాటలు ఇట్లాంటివి నచ్చో వాళ్ళని ఫిలిస్టైన్స్ అని చెప్పి అంటాం. PHILISTINES, ఫిలిస్టైన్స్. ఆప్షన్ 1 is your answer. 20. A document which gives the rights of an invention to an inventor. ఎవరు కనుక్కున్నారో వాళ్ళకి రైట్స్ ఇస్తే దాన్ని ఏమంటాం? A document which gives the rights of an invention to an inventor is called a license, agreement, patent, copyright.
ఇప్పుడు నేను ఏదన్నా కనుక్కుని ఎగిరే కార్ నేను కనుక్కుంటే దాని రైట్స్ నాకు ఇస్తే దాని పేటెంట్స్ నాకు ఇచ్చినట్టు అనమాట. ఆప్షన్ 3 పేటెంట్, PATENT. 21. Her decision was based on absolute truth, not on opinions. Her decision was based on absolute truth, not on opinions. తన డెసిషన్ వాళ్ళు వీళ్ళు చెప్పారు దాన్ని బట్టి కాకుండా ఏది నిజము ఏది కరెక్ట్ అనే దాని మీద బేస్ చేసి ఉంది. ద వర్డ్ అబ్సల్యూట్ మీన్స్ relative to others, based on opinions, always changing, measured in itself, not in relation to anything else. Absolute అంటే measured in itself. 22. The team's plan started unraveling after the leader resigned. Leader resign అయిన తర్వాత ఆ టీమ్ ప్లాన్లు దే స్టార్టెడ్ అన్రావెలింగ్. అన్రావెలింగ్ అంటే ఏంటి? ద టీమ్స్ ప్లాన్ స్టార్టెడ్ అన్రావెలింగ్ ఆఫ్టర్ ద లీడర్ రిజైన్డ్, సక్సీడింగ్ బ్రిలియంట్లీ, స్టార్టింగ్ టు ఫెయిల్ ఆర్ ఫాల్ అపార్ట్, బీయింగ్ వెల్ ఆర్గనైజ్డ్, విన్నింగ్ కంటిన్యూస్లీ. అన్రావెలింగ్కి మనం రెండు మీనింగ్స్ ఉంటాయి. జనరలీ మనం ఎలా వాడతాం? అన్రావెలింగ్ అంటే ఏదైనా మిస్టరీ, ఏదైనా పజిల్ ఉంటే దాన్ని మనం స్పష్టంగా వెలుగులోకి తీసుకురావటం, అలా అయితే అన్రావెలింగ్ అని చెప్పి అంటాం. లైక్ ద డిటెక్టివ్ అన్రావెల్ ద మిస్టరీ అంటే ఆ డిటెక్టివ్ ఆ రహస్యాన్ని వెలుగులోకి తీసుకురావటం, అలా మనం వాడతాం. ఓకే, ఇక్కడ ఈ పుస్తకంలో ఈ లెసన్లో ఇచ్చిన మీనింగ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ టు ఫెయిల్ ఆర్ ఫాల్ అపార్ట్. The team's plan started unraveling అన్నప్పుడు the team's plan started failing after the leader resigned is the answer. 23. Her voice faltered as she spoke about the incident. ఆ సంఘటన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి గొంతు కొంచెం వీక్గా తడబడుతూ ఏడుపు వచ్చేస్తున్నట్టు అలా అయిపోయింది. ఓకే, her voice faltered as she spoke about the incident. The word faltered means became weak or unsteady, grew stronger, remained silent, changed direction. Faltered spelling FALTERED. Faltered. Option 1. Her voice faltered అన్నప్పుడు her voice became weak or unsteady as she spoke about the incident. 24. The word that means changed direction because it hit something. ఇప్పుడు ఇది గోడ ఉంది, గోడ మీదకి నేను బంతి విసిరినప్పుడు ఇది ఇక్కడ తగిలి ఇలా వెళ్ళిపోతుంది కదా. The word that means changed direction because it hit something అన్నప్పుడు reflected, deflected, shifted, rotated. The ball deflected off the wall and went in another direction. Changed direction because it hit something is option 2, deflected. 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 25. The Lok Sabha was in an uproar over the recent Nagpur riots. The phrase in an uproar, the Lok Sabha was in an uproar అంటే ఏంటి? Very peaceful and calm, highly decorated, very upset or angry, celebrating joyfully. ఎలిమినేషన్తో కూడా ఆన్సర్ అప్పుడప్పుడు గెస్ చేయొచ్చు మనం. రైట్స్ అంటే ఏంటి? గొడవలు. గొడవలు అన్నప్పుడు పీస్ఫుల్, కామ్, డెకరేటెడ్, జాయ్ఫుల్లీ ఇవేవి రావు కదా. సో గొడవలు జరిగాయి అన్నప్పుడు లోక్సభలో ఏం చేస్తారు వాళ్ళు? దే విల్ బి వెరీ అప్సెట్ ఆర్ యాంగ్రీ. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 26. The minister sent a detailed missive to the district authorities. The minister sent a detailed missive to the district authorities. The word missive means a short poem, an official or long letter, a newspaper article, a secret code.
ఇప్పుడు నాగ్పూర్లో జరిగిన రైట్స్ గురించి మినిస్టర్ డిస్ట్రిక్ట్ అథారిటీస్కి ఒక లాంగ్ లెటర్, అఫీషియల్ లెటర్ రాస్తే దాన్ని మనము మిస్సివ్ అని చెప్పి అంటాం. MISSIVE. ఆప్షన్ 2 an official or long letter. 27. A person who can think about the future in an original and intelligent way. అంటే ఇంతకు ముందు ఎవరికి రాని ఆలోచన వస్తుందన్నమాట. అ పర్సన్ హూ కెన్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్లో ఇది చేస్తే మనకి ఫ్యూచర్లో ఇలా ఉపయోగపడుతుంది అన్న పర్సన్ని మనం ఏమంటాం? అ పర్సన్ హూ కెన్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ ఇన్ అన్ ఒరిజినల్ అండ్ ఇంటెలిజెంట్ వే ఈస్ కాల్డ్ అ మేనేజర్, థింకర్, విజనరీ, పొలిటీషియన్. Dr. APJ Abdul Kalam was a visionary who inspired millions with his futuristic ideas. Okay. సో ఎవరైతే ఫ్యూచర్ గురించి ఏదన్నా ఒరిజినల్ ఇంటెలిజెంట్ వేలో ఆలోచించగలిగితే వాళ్ళని మనము విజనరీ అని చెప్పి అంటాం. ఓకే. ఇప్పుడు సదర్న్ ఇండియాలో ఓన్లీ బెంగళూరులో మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండేవి. చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కన్సాలిడేటెడ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ని స్టార్ట్ చేశారు కదా. సో అంతేగాని ఆ తర్వాత కూడా ఎక్కడా కూడా మళ్ళీ హైదరాబాద్ అంతా పెరగల. అంటే ఏంటి? హీ వాజ్ అ విజనరీ అనమాట. హీ కుడ్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ ఇన్ అన్ ఒరిజినల్ అండ్ ఇంటెలిజెంట్ వే. 28. A few years later the marriage faltered. ఇందాక కూడా చేసాం మనం దీని మీద. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ faltered in this sentence? A few years later the marriage faltered. What is the meaning of the word faltered? Faltered అంటే failed. ఇక్కడ a few years later the marriage failed. ఇదే faltered గురించి choose the synonym of the word faltered అని కూడా అడగచ్చు. Succeeded, flourished, broke, improved. సో faltered అంటే synonym మీకు broke. ఓకే. failed or broke, became weak, ఇలా ఏది కనిపించినా కూడా that will be your answer. Fill in the blank with the word that means became weak. A few years later the marriage dash faltered. ఓకే. సో ఆ ఒక్క వర్డ్ మీద మీకు రకరకాలుగా మీకు ఎలా ఇచ్చినా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. అందుకని అది ఏమిటి అన్నది ఒకసారి అర్థం చేసుకుంటే, అసలు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నది మీరు ఒకసారి చూసుకుంటే ఇట్ విల్ బికమ్ ఈజియర్ ఫర్ యూ టు ఆన్సర్ ద పేపర్. 29. Einstein was constantly at odds with people at the university. Choose the correct synonym of the phrase at odds. Einstein was constantly at odds with people at the university. In agreement, in disagreement, in support, in peace. మనం ఎవరితో అన్నా డిసగ్రిమెంట్లో ఉంటే దాన్ని మనం అట్ ఆడ్స్ అని చెప్పి వాడతాం. సో ఐన్స్టీన్కి యూనివర్సిటీలో ఉండే మిగతా ప్రొఫెసర్స్కి వాళ్ళతో ఆలోచన ఎప్పుడు కలిసేది కాదు. ఓకే. సో హీ వాజ్ కాన్స్టెంట్లీ అట్ ఆడ్స్ విత్ పీపుల్ అట్ ది యూనివర్సిటీ అంటే హీ వాజ్ కాన్స్టెంట్లీ ఇన్ డిసగ్రిమెంట్ విత్ పీపుల్ అట్ ద యూనివర్సిటీ అని చెప్పి అర్థం. ఇది నేను ఎక్కడి నుంచి ఇచ్చాను మీకు? ఇప్పుడు ఈ faltered అనేది చూసారా, ఇక్కడ ఇచ్చారు. అట్ ఆడ్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే. ఇందులోంచి తీసి నేను మీకు ఈ MCQsని ఇలా అడగచ్చు అని చెప్పి ఇచ్చా. సో ఇది ఒకసారి మనం చూద్దాము. థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్. హియర్ ఆర్ సమ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. చూస్ ద వర్డ్ ఫ్రమ్ ద బ్రాకెట్స్ విచ్ క్యాన్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద italicized words in the sentences. Okay. So first one, a few years later the marriage faltered అన్నప్పుడు దట్ ఈస్ ఇన్ డిసగ్రిమెంట్ లేదా అన్హ్యాపీ ఇలా ఏదన్నా కనిపించాలి. ద మ్యారేజ్ అనేసరికి ఫెయిల్డ్ అనము, మ్యారేజ్ అనేసరికి మనము మ్యారేజ్ బ్రోక్ అని కూడా అనొచ్చు. ఓకే. ఫెయిల్డ్ అని చెప్పి అందాం. ఓకే. సెకండ్, ఐన్స్టీన్ వాజ్ కాన్స్టెంట్లీ ఎట్ ఆడ్స్ విత్ పీపుల్ ఎట్ ద యూనివర్సిటీ అన్నప్పుడు ఐన్స్టీన్ వాజ్ కాన్స్టెంట్లీ ఇన్ డిసగ్రీమెంట్ with people at the university. The newspapers proclaimed his work as a science revolution అన్నప్పుడు ఇది డిక్లేర్ అని చెప్పి వస్తుంది. The newspaper proclaimed his work, praised, showed, it is declared. Okay, proclaimed ante declared. Einstein got over more involved in politics, agitating for an end to the arms build-up. Einstein got
ever more involved in politics, agitating for an end to the arms buildup. Agitating ante campaigning. At the age of 15, Einstein felt so stifled that he left the school for good. He left the school for good ante he left the school permanently. Okay, ఈయన ఐక్యూ ఏజ్ కంటే ఎక్కువ ఉండేది. ఓకే, ఎవరికైతే 8th స్టాండర్డ్ ఇంటెలిజెన్స్ ఉంటుందో వాళ్ళని మనం 5th లో 6th లో కూర్చోబెడితే ఏమవుతుంది, వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. ఓకే, వాళ్ళకి సఫకేటింగ్గా అనిపిస్తుంది. దట్ సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ ఐన్స్టీన్. అందుకనే 15కి వచ్చేసరికి ఆయన ఇంటెలిజెన్స్ ఇంకా ఎక్కువ ఉండేసరికి హీ యూస్ టు ఫీల్ సఫకేటెడ్. సో హీ లెఫ్ట్ ద స్కూల్ ఫర్ గుడ్ అన్నప్పుడు హీ లెఫ్ట్ ఇట్ పర్మనెంట్లీ. 5 years later, the discovery of nuclear fission in Berlin had American physicists in an uproar. Uproar ante in a state of commotion. 7th, science wasn't the only thing that appealed to the dashing young man with the walrus mustache. Appealed ante interested. Science wasn't the only thing that appealed to the dashing young man with the walrus mustache. Science wasn't the only thing that interested the dashing young man అని చెప్పి అర్థం. ఓకే, ఎందుకంటే ఐన్స్టీన్కి సైన్స్ కాకుండా వైలిన్ వాయించడం కూడా చాలా ఇష్టం. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని చూద్దాము. నెక్స్ట్ ఎక్సర్సైజ్ పార్టిసిపుల్ గురించి అడిగారు. సో పార్టిసిపుల్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, ఒక చిన్న సెంటెన్స్ తీసుకుందాము. ద క్రయింగ్ బేబీ వాజ్ హంగ్రీ. ఓకే, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము? బేబీ గురించి మాట్లాడుతుంటే బేబీ ఈజ్ ద నౌన్. బేబీ గురించి ఏమని మాట్లాడుతున్నాం? క్రయింగ్ బేబీ అని చెప్పి బేబీని డిస్క్రైబ్ చేస్తున్నాం. ఏడుస్తున్న పాప అని చెప్పి చెప్తున్నాం. ఇలా నౌన్ని డిస్క్రైబ్ చేసిన వర్డ్ని మనం ఏమంటాం? దీన్ని మనము అడ్జెక్టివ్ అని చెప్పి అంటాం. ఓకే, ఇలా అడ్జెక్టివ్ లాగా ఫంక్షన్ చేస్తూ స్ట్రక్చర్ చూస్తే మాత్రం క్రై. క్రై అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ యాక్షన్ కదా. సో ఇక్కడ మనకి వర్బ్ కనిపిస్తుంది. స్ట్రక్చర్ ఏమో మనకి వర్బ్ కనిపించి ఫంక్షన్ ఏమో అడ్జెక్టివ్ అంటే నౌన్ని డిస్క్రైబ్ చేస్తే దానిని మనము పార్టిసిపల్ అని చెప్పి అంటాం. ఓకే, స్ట్రక్చర్ ఏమో వర్బ్ స్ట్రక్చర్ ఉండాలి, ఫంక్షన్ ఏమో అడ్జెక్టివ్ ఉండాలి, నౌన్ని డిస్క్రైబ్ చేస్తే దాన్ని మనము పార్టిసిపుల్ అని చెప్పి అంటాం. పార్టిసిపుల్లో 3 రకాలు ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఇస్ ప్రెజెంట్ పార్టిసిపుల్, సెకండ్ ఇస్ పాస్ట్ పార్టిసిపుల్, ద థర్డ్ వన్ ఇస్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ప్రెజెంట్ అంటే ఆన్ గోయింగ్, ఇప్పుడు జరుగుతున్న దాన్ని మనం ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం. అంటే వర్బ్ ప్లస్ బేస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి. ఓకే, 1 second, what happened? ప్రెజెంట్ అన్నప్పుడు వర్బ్ ప్లస్ ఐఎన్జి ఫామ్ మీకు కనిపించాలి. అయిపోయిన యాక్షన్ అయితే పాస్ట్ పార్టిసిపుల్ వాడతాము, దట్ ఈస్ V3 ఫామ్. పర్ఫెక్ట్ అంటే పాస్ట్లో 2 యాక్షన్స్ జరిగితే దేని తర్వాత ఏది జరిగింది అన్నదానికి హ్యావింగ్ ప్లస్ V3 ఫామ్ని మనము ఫస్ట్ జరిగిన యాక్షన్కి వాడతాం. ఇది మనం MCQ సాల్వ్ చేస్తుంటే అప్పుడు మీకు దీని మీద క్లారిటీ వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్? gone, going, went, go. ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే ఇప్పుడు జరుగుతోంది, ఆన్ గోయింగ్ ఆర్ ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే స్ట్రక్చర్ ఏం చెప్పాం? వర్బ్ ప్లస్ ఐఎన్జి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ 2 మీరు చూస్తే మీకు ఈ స్ట్రక్చర్ కనిపిస్తుంది, గో ప్లస్ ఐఎన్జి. ఆప్షన్ 2 is present participle form. Choose the correct past participle form of write. Writing, wrote, writes, written. Past participle అంటే ఏంటి? ఏదైతే మనకి ఇట్ ఈస్ ఆల్రెడీ కంప్లీటెడ్, అది ఆల్రెడీ అయిపోయింది అంటే మనకి పాస్ట్ పార్టిసిపుల్ V3 ఫామ్ వస్తుంది. V3 ఫామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకి? బ్రోకెన్, కుక్డ్, పెయింటెడ్ అలా వస్తుంది కదా. సో ఇక్కడ మనం రైట్కి ఎలా వస్తుంది? రైట్, రోట్, రిటన్. ఓకే, గో, వెంట్, గాన్ లాగా రైట్, రోట్, రిటన్ ఈజ్ ద V3 ఫామ్. ఆప్షన్ 4 రిటన్. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఇస్ రిటన్.
పార్టిసిపియల్ ఫ్రేజెస్ సే సంథింగ్ అబౌట్. ఇందాక మనం చూసిన సెంటెన్స్లో ద క్రయింగ్ బేబీ వాజ్ హంగ్రీ అన్నప్పుడు ద క్రయింగ్ బేబీ అన్నది మనకి పార్టిసిపియల్ ఫ్రేజ్ అయింది. ఎందుకంటే ఇక్కడ మనకి పార్టిసిపల్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద పార్టిసిపల్ ఫ్రేజ్. ఇది ఏం చెప్తుంది? ఇట్ టెల్స్ సంథింగ్ అబౌట్ ద noun or it tells something about the person or idea. Option 3 is your answer. ఇది మీ టెక్స్ట్ నుంచి స్టార్ట్ అయింది. fill in the blank with the correct participial clause. Okay. The firefighters finally put out the fire. Worked round the clock, working round the clock, having worked round the clock, work round the clock. ఈ ఎంసీక్యూస్ అన్నీ కూడా మీకు లెసన్లో ఇచ్చిన దాని మీద బేస్ చేసి ఇచ్చాను నేను ఇది. ఓకే, ఒక చోట ఫైర్ ఉంది. ఫైర్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒక చోట ఒకవైపు ఫైర్ ఉంటుంది, ఇంకోవైపు ఆ ఫైర్ ఫైటర్స్ ఇద్దరు ఉంటారు. సో ఫైర్ ఫైటర్స్ ఇద్దరు ఒకేసారి పనిచేస్తూ ఉంటారు కదా. సో రెండు యాక్షన్స్ ఒకేసారి జరుగుతున్నాయి అన్నప్పుడు మనం ప్రెజెంట్ పార్టిసిపల్ని వాడాలి. ప్రెజెంట్ పార్టిసిపల్ స్ట్రక్చర్ ఇస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి. ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్ 2లో చూస్తే వర్కింగ్ రౌండ్ ద క్లాక్ the firefighters finally put out the fire. Option 2 is your answer. Choose the correct participial clause to complete the sentence. She watched the sunset above the mountain. Okay. తను మౌంటైన్ మించి సూర్యాస్తమం చూస్తూ ఉంటే అదే టైంలో తను చూస్తూ ఉన్నప్పుడే కలర్స్ ఒక కలర్లో ఒకటి కలిసిపోతూ కనిపించాయి. ఓకే, అంటే తను సన్సెట్ చూడటము ఆ కలర్స్ కలిసిపోవటము రెండు ఒకటేసారి జరిగాయి అన్నప్పుడు మనం ప్రెజెంట్ పార్టిసిపల్ని వాడాలి. ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఏంటి? వర్బ్ ప్లస్ ఐఎన్జి. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ 2 షీ వాచ్ ద సన్సెట్ అబౌవ్ ద మౌంటైన్ నోటీసింగ్ ద కలర్స్ బ్లెండింగ్ సాఫ్ట్లీ ఈజ్ ద ఆన్సర్. చూస్ ద కరెక్ట్ పార్టిసిపియల్ క్లాజ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. The excited horse pawed the ground rapidly. Neighed continually, neighs continually, neighing continually, having neighed continually. Okay. ఆ హార్స్ చాలా ఎక్సైటెడ్గా ఉంది, కాళ్ళు కొడుతూ అరుస్తుంది. ఓకే, హార్స్ని ఏమంటాం? నేస్ అని చెప్పి అంటాం కదా చేసే సౌండ్ని. సో ఒకవైపు ఏమో కాళ్ళు కొడుతోంది, అదే టైంలో ఇట్ ఈస్ ఆల్సో నేయింగ్. రెండు ఒకేసారి జరుగుతున్నప్పుడు మనము ప్రెజెంట్ పార్టిసిపల్ని వాడాలి. దట్ ఈస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి. ద ఎక్సైటెడ్ హార్స్ పాడ్ ద గ్రౌండ్ ర్యాపిడ్లీ. వర్బ్ ప్లస్ ఐఎన్జి. ఆప్షన్ 3 నేయింగ్ కంటిన్యూలీ ఈస్ ద ఆన్సర్. చూస్ ద కరెక్ట్ పార్టిసిపియల్ క్లాజ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఐ హ్యాడ్ టేకెన్ ద రాంగ్ ట్రైన్. ఓకే, తప్పు ట్రైన్ ఎక్కాను. ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ బెంగళూరు ఇన్స్టెడ్ ఆఫ్ బనారస్. నేను తప్పు ట్రైన్ ఎక్కేసరికి బెంగళూరు బదులు బనారస్ వెళ్ళిపోయాం. ఎప్పటి గురించి మాట్లాడుతున్నాం? మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. పాస్ట్లో కూడా రెండు యాక్టివిటీస్ జరిగాయి. ఒకటేంటి? తప్పు ట్రైన్లో ఎక్కటం అనేది ఒక యాక్టివిటీ. రెండోది నేను బనారస్ బదులు బెంగళూరు వెళ్ళిపోయాను అనేది రెండో యాక్టివిటీ. ఓకే, సో ఫస్ట్ తప్పు ట్రైన్ ఎక్కాము, తర్వాత బెంగళూరు అన్నప్పుడు పాస్ట్లో 2 యాక్టివిటీస్ ఉన్నప్పుడు మనం పర్ఫెక్ట్ పార్టిసిపల్ని వాడతాం. పర్ఫెక్ట్ పార్టిసిపల్ స్ట్రక్చర్ ఏంటి? హ్యావింగ్ ప్లస్ V3. ఓకే, ఇది ఎక్కడికేముంది? ఇక్కడ ఆప్షన్ 4. హ్యావింగ్ టేకెన్ ద రాంగ్ ట్రైన్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ బెంగళూరు ఇన్స్టెడ్ ఆఫ్ బనారస్. ట్రైన్ ఎక్కటము, బెంగళూరు రీచ్ అవ్వటం రెండు పాస్ట్లో జరిగాయి. ఫస్ట్ ట్రైన్ ఎక్కాం, తర్వాత బెంగళూరు రీచ్ అయ్యాం. ఫస్ట్ ఏం జరిగిందో దానికి మనము పర్ఫెక్ట్ పార్టిసిపల్ని వాడాము. దట్ ఈస్ హ్యావింగ్ ప్లస్ V3. హ్యావింగ్ టేకెన్ ద రాంగ్ ట్రైన్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ బెంగళూరు ఇన్స్టెడ్ ఆఫ్ బనారస్. 38th, choose the correct participial clause to complete the sentence. I had not bathed for 2 days. I was desperate to get to the bathroom. ఓకే, ఇది కూడా మనకి పర్ఫెక్ట్ పార్టిసిపల్ గురించే, కానీ ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగేషన్లో ఉంది. ఓకే, ఇక్కడ నాట్ అని చెప్పి వచ్చింది.
చూస్ ద కరెక్ట్ పార్టిసిపల్ క్లాజ్. ఐ వాజ్ డెస్పరేట్ టు గెట్ టు ద బాత్రూమ్. 2 రోజులు స్నానం చేయలేదు అన్నది ఒకటి యాక్టివిటీ. బాత్రూంలోకి వెళ్ళటానికి ఐ వాజ్ వెరీ డెస్పరేట్ అనేది రెండో యాక్టివిటీ. ఓకే, సో ఫస్ట్ యాక్టివిటీస్కి మనము నాట్ అని చెప్పి వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 హ్యావింగ్ ప్లస్ V3 ముందు మనము నాట్ అని చెప్పి పెడతాం. నాట్ హ్యావింగ్ bathed for 2 days, I was desperate to get to the bathroom. 39. Choose the correct participial clause to complete the sentence. The stone steps, they were worn down, needed to be replaced. Stone steps పాతవైపోయాయి, they needed to be replaced. Wearing down, worn down, wore down, having worn down. అవి ఆల్రెడీ పాడైపోయాయి అని చెప్పి పాస్ట్ టెన్స్ కంప్లీటెడ్ యాక్షన్ అన్నప్పుడు మనకి V3 ఫామ్ కావాలి. ఓకే, సో V3 ఫామ్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఇక్కడ ఆప్షన్ 2. ద స్టోన్ స్టెప్స్ బోన్ డౌన్ నీడెడ్ టు బి రీప్లేస్డ్. 40. చూస్ ద కరెక్ట్ పార్టిసిపల్ క్లాజ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ద యాక్టర్ రిసీవ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ లెటర్స్ ఫ్రమ్ హిస్ ఫ్యాన్స్. They asked him to send them his photograph. The actor received hundreds of letters from his fans. Okay, hundreds of letters వచ్చాయి, అందులో వాళ్ళందరూ కూడా ఫోటోగ్రాఫ్ పంపించండి అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, అంటే రెండు ఒకటేసారి జరిగాయి. ఆ లెటర్స్లోనే వాళ్ళు ఫోటోగ్రాఫ్ పంపించండి అని చెప్పి సైమల్టేనియస్లీ ఒకటే అనమాట. ద యాక్టర్ రిసీవ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ లెటర్స్ ఫ్రమ్ హిస్ ఫ్యాన్స్. దే ఆస్క్డ్ హిమ్ టు సెండ్ దెమ్ హిస్ ఫోటోగ్రాఫ్. రెండు యాక్టివిటీస్ ఒకేసారి అన్నప్పుడు మనం ప్రెజెంట్ పార్టిసిపల్ని వాడాలి. దట్ ఈస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి. ఓకే, ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ 1. ఆస్కింగ్ హిమ్ టు సెండ్ దెమ్ హిస్ ఫోటోగ్రాఫ్. ద యాక్టర్ రిసీవ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ లెటర్స్ ఫ్రమ్ హిస్ ఫ్యాన్స్ ఆస్కింగ్ హిమ్ టు సెండ్ దెమ్ హిస్ ఫోటోగ్రాఫ్. 41. Choose the correct meaning of the word manuscript. A printed book, a typed book, a handwritten document, a digital file. ఒరిజినల్లీ మనం చూస్తే మను అంటే హ్యాండ్, స్క్రిప్ట్ అంటే రైటింగ్ కదా. హ్యాండ్ రిటన్ దాన్ని మనము మాన్యుస్క్రిప్ట్ అని చెప్పి అంటాం. ఓకే, కానీ ఇప్పుడు మనం చూస్తే సపోజ్ ఇది కాకుండా సపోజ్ మీకు ఆప్షన్స్లో హ్యాండ్ రిటన్ ఆర్ టైప్డ్ డాక్యుమెంట్ అని ఉన్న కూడా మీరు కరెక్టే పెట్టాలి. ఓకే, ఎందుకంటే సపోజ్ ఏదైనా నవల రాస్తున్నాం, నవల పబ్లిష్ అవ్వక ముందు మనం ఏదైతే టైప్ చేసి ఇస్తామో అది కూడా మ్యానుస్క్రిప్ట్ అని చెప్పి అంటారు. ఓకే, సో పాతకాలంలో హ్యాండ్ రిటన్ అని ఉండేది, కానీ ఇప్పుడు హ్యాండ్ రిటన్ అని ఉన్న, హ్యాండ్ రిటన్ ఆర్ టైప్డ్ అని ఉన్న రెండు మీకు కరెక్ట్ ఆన్సర్ కిందకే వస్తాయి. 42. పంక్చుయేషన్ మార్క్స్ ఆర్ యూజ్డ్ టు క్లారిఫై మీనింగ్, ఇండికేట్ పాజెస్ అండ్ స్టాప్స్, షో ఎమోషన్ అండ్ టోన్, అవాయిడ్ కన్ఫ్యూజన్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఇంతకు ముందు కూడా మీకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. వాట్ ఈస్ దిస్ ఎగ్జాంపుల్? లెట్స్ ఈట్. గ్రాండ్మా ఆకలిస్తుంది, తిందామా అని చెప్పి. ఓకే, లెట్స్ ఈట్ గ్రాండ్మా అని చెప్పి ఇక్కడ కామా పెట్టా. ఓకే, సపోజ్ నేను కామా పెట్టకపోతే ఏమవుతుంది? కామా లేకుండా రాసా. ఇప్పుడు దీన్ని చదివితే ఏమని వస్తుంది? ఇదేమో లెట్స్ ఈట్ గ్రాండ్మా అని చెప్పి వస్తుంది. ఇదేమో లెట్స్ ఈట్ గ్రాండ్మా అమ్మమ్మని తినేద్దాం అని చెప్పి వస్తుంది. ఓకే, సో పంక్చువేషన్ అనేది మీనింగ్ క్లారిఫై చేస్తుంది. ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ స్టాప్ ఇవ్వాలి, ఏ ఎమోషన్, ఏం టోన్ ఉంది, కన్ఫ్యూజన్ లేకుండా, ఇవన్నీ కూడా పంక్చుయేషన్ మార్క్స్ వల్ల అవుతాయి. ఓకే, సో ఆప్షన్ 5 ఆల్ ఆఫ్ ది అబౌవ్. దట్ ఈస్ అ పాజిటివ్ క్వశ్చన్. నెగేషన్లో అడగాలంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ పర్పస్ ఆఫ్ పంక్చుయేషన్ మార్క్స్? క్లారిఫై మీనింగ్, indicate pauses and stops, show emotion and tone, increase word count అన్నది ఉండదు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ పర్పస్ ఆఫ్ పంక్చుయేషన్ మార్క్స్ అన్నప్పుడు ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఇవన్నీ కూడా ప్లీజ్ అండర్స్టాండ్ దే ఆర్ శాంపుల్ క్వశ్చన్స్, లేదా మీరు మాక్ క్వశ్చన్స్ కింద తీసుకోవాలి, కానీ సేమ్ క్వశ్చన్ వస్తుంది అని చెప్పి రోట్ మెమరీ బై హార్టింగ్ మాత్రం చేయకండి. ఓకే, అర్థం చేసుకుంటేనే యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ద కరెక్ట్ టైటిల్ కేస్ ఫర్ ద పోమ్ టైటిల్ ద లేక్ ఐల్ ఆఫ్ ఇన్నిస్ఫ్రీ? టైటిల్ కేస్ అప్లై చేసి ఏది కరెక్ట్? ఆప్షన్ 3
టైటిల్ కేసులో రూల్స్ ఏంటి, మనము ఏవైతే కంటెంట్ మెయిన్ వర్డ్స్ ఉంటాయో అన్నీ మనం క్యాపిటలైజ్ చేస్తాము. స్టార్టింగ్ వర్డ్కి ఫస్ట్ లెటర్ క్యాపిటలైజ్ చేస్తాం, లాస్ట్ వర్డ్కి ఫస్ట్ లెటర్ డెఫినెట్లీ క్యాపిటలైజ్ చేస్తాము. మధ్యలో ఏమన్నా ప్రపోజిషన్స్, కంజంక్షన్స్ ఇలాంటివి వస్తే ఆర్టికల్స్, వీటిని మనము క్యాపిటలైజ్ చెయ్యము. కానీ ఇవే మనకి స్టార్టింగ్ ఆఫ్ ద టైటిల్లో వస్తే మాత్రం వీటిని మళ్ళీ మనము క్యాపిటలైజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ద అనేది ఆర్టికల్ కానీ ఫస్ట్లో వచ్చింది కాబట్టి మనం క్యాపిటలైజ్ చేసాము. లేక్ క్యాపిటలైజ్, ఐల్ క్యాపిటలైజ్, ఆఫ్ అనేది ప్రపోజిషన్ మనం క్యాపిటలైజ్ చేయలేదు. ఇది లాస్ట్ వర్డ్ క్యాపిటలైజ్ చేసాం. 44. What is the meaning of the word tranquility? TRANQUILLITY. Tranquility. Noise and confusion, peace and calmness, movement and action, brightness and color. Tranquility ante peace, quietness, calmness. Okay, which of the following is a synonym of tranquility? Chaos, silence, calmness, anger. క్వైట్నెస్ వస్తుంది, సైలెన్స్ రాదు. ఓకే, క్వైట్నెస్ అయితే ట్రాంక్విలిటీకి సినానిమ్ కింద వస్తుంది. ఇక్కడ కామ్నెస్ ఈజ్ ద సినానిమ్ ఆఫ్ ట్రాంక్విలిటీ. హూ ఈస్ ద పోయిట్ ఆఫ్ ద పోమ్ ద లేక్ ఐల్ ఆఫ్ ఇనిస్ఫ్రీ? రాబర్ట్ ఫ్రాస్ట్, విలియం వర్డ్స్వర్త్, W.B. Yeats, జాన్ కీట్స్. ద లేక్ ఐల్ ఆఫ్ ఇనిస్ఫ్రీ, W.B. Yeats. W.B. Yeats అంటే విలియం Butler Yeats. He's an Irish poet. What are twisted sticks used for making fences or walls? Twisted sticks. వంకర్ టింకర్ చేసి వాటిని మనకి ఫెన్స్ లాగా వాడతారు. వాటిని ఏమంటారు? ఐరన్ రాడ్స్, ప్లాంక్స్, వాటిల్, థాన్స్. అంటే మన తడికల్లాగా అనమాట. Twisted sticks used for making fence or walls is wattle. WATTLE. Choose the correct synonym of the word glade. Cave, open space, forest, mountain. ఒక ఫారెస్ట్ ఉండి ఆ ఫారెస్ట్ మధ్యలో మీకు ఏదైనా ఓపెన్ స్పేస్ కనిపిస్తే దాన్ని మనము గ్లేడ్ అని చెప్పి అంటాం. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. GLADE. What is a linnet? A type of flower, a small fish found in rivers, a small brown and grey bird with a short beak, a wild forest animal. ఓకే, ఇప్పుడు నేను ఇంగ్లీష్ టీచర్ అయితే మాత్రం మీకు టెట్ ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్ ఇవ్వను, ఎందుకంటే ఈ బర్డ్ ఆ బర్డ్ గురించి అడగకూడదు యాక్చువల్లీ. కానీ గ్లాసరీలో ఉంది కాబట్టి ఐ ఫ్రేమ్ దిస్. వాట్ ఈస్ అ లిన్నెట్? ఆప్షన్ 3, a small brown and grey bird with a short beak. Linnet spelling LINNET. Which figure of speech is or are used in the line lake water lapping with low sounds? Tongue twister laga ఉంది. లేక్ వాటర్ ల్యాపింగ్ విత్ లో సౌండ్స్, టంగ్ ట్విస్టర్ లాగా ఉంది అంటేనే మీకు అలిటరేషన్ అని చెప్పి గుర్తుకురావాలి. ఓకే, సేమ్ సౌండ్స్ మీకు వినిపిస్తే దట్ ఈస్ అలిటరేషన్. ఓకే, అదేంటి మీకు చాలా టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి కదా, బెట్టి బొట్టం బట్ట బద్ద బట్ట వస్ బిట్ట సోచి బొట్టం బెట్ట బట్ట మీకు బెట్ట బట్ట ఇవన్నీ మనకి అలిటరేషన్స్, టంగ్ ట్విస్టర్స్ కిందకు వస్తాయి. సో సేమ్ సౌండ్ మీకు కంటిన్యూస్గా వినిపిస్తే that falls under alliteration. Okay, lake water lapping with low sounds. lapping అంటే ఏంటి? ఇప్పుడు ఒక కుక్క ఉంది, దానికి మంచి నీళ్ళు ఇస్తే అది ఎలా నీళ్లు తాగుతుందో సౌండ్ చేస్తూ దాన్ని మనము ల్యాపింగ్ అని చెప్పంటాం. ఓకే, సో ఇక్కడ మనము లేక్ వాటర్ ల్యాపింగ్ అని చెప్పి లివింగ్ బీయింగ్ లాగా మాట్లాడుతున్నాం కాబట్టి it also falls under personification. Lake water lapping with low sounds అన్నప్పుడు option 3 alliteration and personification. 50th, this is the last question. Which figure of speech is used in the line peace comes dropping slow? Peace comes dropping slow. Simile, metaphor, personification, alliteration. Peace అనేది abstract idea. Nobody can see it, nobody can touch it. Okay, అలాంటప్పుడు కమ్స్ అని చెప్పి హ్యూమన్ బీయింగ్ లాగా ఎలా మాట్లాడుతున్నాం? ఓకే, సో అబ్స్ట్రాక్ట్ ఐడియా వస్తోంది, లివింగ్ థింగ్ లాగా మాట్లాడుతున్నాం కాబట్టి దిస్ ఈస్ పర్సానిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.